కపిలతీర్థం ఉంది వెంకటాచల క్షేత్రానికి కింద. కపిలతీర్థంలోకి కూడా బ్రహ్మాండంలో ఉన్న తీర్థాలన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలలో మిట్ట మధ్యాహ్నం వేళ మధ్యాహ్నే దశనాడికాహ, కేవలం కొద్దిసేపు ఆ తీర్థములు ఆవహించి కపిలతీర్థంలో ధారగా పడతాయి. అప్పుడు ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు బ్రహ్మాండాల్లో ఉన్న తీర్థాలన్నీ స్నానం చేసేసినట్టు. కానీ పర్వతుడు కోరిన కోరిక అది కాదు. ఆయన అడిగింది ఏమిటి అంటే సతతం, ఎల్లప్పుడూ ఉండాలి అవి. ఆ తీర్థములు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి నైమిత్తిక తిథి నాడు రావడం కాదు, అన్ని తిథులయందు రావాలి. అన్ని వేళలా ఉండాలి. పగలు ఉండాలి, రాత్రి ఉండాలి, సంధ్యలయందు ఉండాలి, అన్ని వేళలా మీతో పాటు ఉండాలి, దేవతలందరూ ఉండాలి. అలా నా యొక్క తల మీద మీరు వేయించెయ్యాలని అడిగాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప కోరిక కోరావయా, ఏమిటి దీనివల్ల నీకు ప్రయోజనం అంటే, నాకు కాదు ప్రయోజనం, అనుష్ఠాన బలం లేకపోయినా ఇన్ని పాపాలు చేసిన వాడైనా ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టినంత మాత్రం చేత వాడికి విశేషమైన పుణ్యం కలగాలి. ఎంత పుణ్యం కలగాలంటే వాడు మోక్షమునకు అధికారి కావాలి. అంత గొప్ప ఫలితాన్ని పొందడంతో పాటుగా